ఒక పుణ్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగి తీరుతుందని ఎన్నో ప్రతికూలతల మధ్యన ఆనాడు గౌరవ పెద్దలు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో ఒక చిన్న కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసింది. 14 ఏళ్ల పాటు ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా, దేనికి వెరవకుండా, భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. మరి 9.5 ఏళ్ల పరిపాలన అనంతరం కేవలం తెలంగాణ ప్రజలాకాంక్షలే కాదు, తెలంగాణ ప్రాంతంలోని, తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడి వనరులను సద్వినియోగం చేయడమే కాదు, ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారమే కాదు, భారతదేశానికే మన రాష్ట్రం ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా మారిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా మన ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మనం జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ముందుకు పోవాలని ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ, మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని రకాలుగా ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్.